ఎక్స్క్యూజ్ మీ సార్. హలో మిస్టర్ అశోక్, వెల్కమ్ వెల్కమ్. టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. మిస్టర్ అశోక్, ఈ ఫైల్లో కేసుకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ ఎస్ఐ అలెక్స్ మీకు హెల్ప్ గా ఉంటాడు. పేపర్స్ డిపార్ట్మెంట్ దుమ్మెత్తిపోస్తున్నాయి. పైనుంచి ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంది. ఈ కేసును నువ్వు డీల్ చేయగలవనే నమ్మకంతో రిక్వెస్ట్ చేసి మరీ నిన్ను అక్కడి నుంచి పిలిపించుకున్నాం. థ్యాంక్ యూ సార్. ఐ థింక్ యూ క్యాన్ డూ. డెఫినెట్లీ సార్, ఐ విల్ డూ మై బెస్ట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ, నువ్వేనా ఢిల్లీ నుంచి వచ్చిన స్పెషల్ ఆఫీసర్వి? ఎస్, ఐఎమ్ అశోక్, క్రైమ్ బ్రాంచ్ ఫ్రమ్ ఢిల్లీ. అయితే ఏం చేస్తావు? ఏంటి అలా చూస్తున్నావు? లేచి నుంచుని సెల్యూట్ చేయడానికి నువ్వేమన్నా నా బాసువా, లేక క్యారెక్టర్ బ్యాడ్ అని కంప్లైంట్ చేస్తావా? చేసుకోపో, నో ప్రాబ్లం. ఇప్పటి వరకు సిన్సియర్ గా డ్యూటీ చేసి చాలా మంది బొక్కలో తోశాను. ప్రతి వాడు ట్రాన్స్ఫర్ చేయించాడు. ఇప్పుడు 34వ ట్రాన్స్ఫర్ మీద ఇక్కడికి వచ్చాను. నువ్వు చేస్తే 35 అవుద్ది. చూడు బాసు, ఎందుకు వచ్చిన గొడవ చెప్పు. నువ్వు కూడా హ్యాపీగా వచ్చిందాన్నే వెళ్ళిపో. ఆ ఎస్ఎన్ చంపిన వాడు నిన్ను మాత్రం చంపకుండా వదులుతాడా? ఎలాగో గవర్నమెంట్ మనకు జీతం ఇస్తుంది. హాయిగా మందు కొడుతూ సిగరెట్ దమ్ము కొడుతూ జీవితాన్ని ఎంజాయ్ చేయక ఇంత మంచి లైఫ్ని వృధా చేయటం ఎందుకు చెప్పు? ఇట్స్ ఓకే, క్యారీ ఆన్. వస్తాను. ఐమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. రామారా, ఎవరు అంకుల్ ఆయన? అతనే ఢిల్లీ నుంచి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ అమ్మా. అవును, చనిపోయిన ఎస్ఐ గారి కేసు ఎంతవరకు వచ్చింది అంకుల్? అక్కడే ఉందమ్మా. పొడి చేస్తా చించేస్తా అని వచ్చాడుగా. కేసు సాల్వ్ చేస్తాడో లేక చస్తాడో చూద్దాం. సరే అంకుల్, నేను వెళ్ళొస్తాను. బాయ్. ऋषिरेशं वृषचण्डिका क्लीं शत्रुवृष विषकालिका मृत्युकेण नाट्यचालिका ओ क्लीं हो ప్రదీపిక. ऋषिरेशं वृषचण्डिका ఓం హ్రీం క్లీం. బట్టలు బాగానే ఉన్నాయి కానీ డబ్బులు ఎక్కువ పెట్టేసాము నా ఫీలింగ్ రా. బలివాడిరా, డబ్బులు మనం ఎట్రా? మంచి బట్టలు కావాలంటే డబ్బులు పెట్టాల్సిందే. ఒరే అబ్బాయిలు, కమాన్ కమాన్ కమాన్, రండి 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 రా, రండి రండి. ఇది ఇలా కూర్చోండి రా, కూర్చోండి. కూర్చోండి రా. రే నువ్వు ఇలా కూర్చోరా, ఇలా కూర్చో. ఒరా సరిగానే మీ ముగ్గురే కనపడతా 4 పడేరా బాబు. ఫుల్గా వేసి పడిపోయాడు బాబు. అది మంది బాబా. ఏంట్రీ మొత్తం బట్టలు కొట్టే కొట్టుకొచ్చేసినట్టున్నారు. అంటే ఏంటి బాబు, మేము కొనుక్కునే స్థితిలో లేమో బాబు. ఒరే పొద్దున్నే జోకులు ఎందుకు గానీ ఈ బట్టలు కొనడానికి డబ్బులు ఎక్కడ కొట్టేసారో చెప్పండి రా. మీ ఇంట్లోనే. అంటే ఏంటి బాబు, మేము బట్టలు కొనుక్కోలేమనా? ఒరే అదంతా నాకు అనవసరం కానీ బాబు, మేము ఈ బట్టలు తీసామంటే మా బాడీలు పూర్వం కన్నా ఎరీ బ్యాడ్. అది కాదురో. ఇంగువ ఇంగువ ఇంగువ. బూతులు మాట్లాడకండి బాబు. ఒరే నన్ను రెచ్చగొడుతున్నావు. డబ్బులు రా, డబ్బులు. మర్యాదగా వదలండి. మర్యాద అంటే ఇది. ఇప్పుడు ఎత్తాం. ప్యాకెట్ బాగుంది. చీరా ఆవిడికి బాగుంటది. దొంగ
దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకోవడం చూసాం గానీ ఇలా పోలీసులు పంచుకోవడం ఇప్పుడే చూస్తున్నాం. పదండ్రా. పదరా. అటు కాదే, ఇటు. అది ఏది? ఫైలు. ఇదా? ఆ రోజు పోలీస్ స్టేషన్ దగ్గర మిస్ అయిందే అది. మిస్ అయిందా? మిస్ చేసావా? అబ్బే అదేం లేదు. కావాలా? తీసుకో. మీ ఫైల్ అక్కడుంది. థ్యాంక్ యూ. హలో మిస్, ఏంటి ఇక్కడ? రాత్రి నిద్ర పట్టలేదు. మీ ఫైల్ చూశాను. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో చూద్దామని. ఇంత రాత్రి టైంలో ఇక్కడికి రావచ్చా? పద. సరే. గుడ్ మార్నింగ్ సార్. హలో అశోక్, కమాన్ కమాన్ కమాన్, టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. టిఫిన్ చేస్తావా? లేదు సార్, చేశాను. బిందు, రెండు కాఫీ పట్టరమ్మా. తీసుకొస్తాను డాడీ. అకామిడేషన్ అంతా బాగుందా? ఇట్స్ ఓకే సార్. యు హావ్ ఎనీ ప్రాబ్లం హియర్? నో సార్, నాట్ ఎట్ ఆల్. బిందు, కాఫీ డాడీ. కూర్చో అమ్మా. సార్, ఈ అమ్మాయి మా అమ్మాయి. మీ ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉందా ఏంటి? అది సార్. డాడీ ఆయన మీ డిపార్ట్మెంట్ డాడీ. నాకెలా పరిచయం అవుతారు? అవునవును, నాకెలా పరిచయం ఉంటుంది? ఇదిగోనయ్యా నువ్వు అడిగిన రిపోర్ట్. ఎంతవరకు వచ్చింది ఇన్వెస్టిగేషన్? 2 క్లూస్ దొరికాయి సార్. అతి త్వరలో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేస్తాను సార్. ఓకే, ప్రొసీడ్. రైట్ సార్, ఐ విల్ మేక్ ఎ మూవ్. రేయ్ హనుమంతు, అమ్మెక్కడ్రా? వస్తున్నాను సార్. ఈ హెడ్ కానిస్టేబుల్ కావాల్సి వచ్చాడు. నన్ను త్వరగా వదిలేదు సార్, ఆ దొంగలు బాగా అవుతాడు. వస్తాను సార్. అవును, ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చాడు ఆఫీసర్. వాడి పేరేంటి? అశోక్ సార్. ఎరా, వాడు ఉన్నాడా పోయాడా? ఏమో సార్, ఈ మధ్య ఏ శవం దొరకట్లేదు. దొరికితే అయింది అనుకోవాలి. నువ్వా? ఇంకా పోలేదా? పొడి చేస్తా చంపేస్తాను వెళ్ళావుగా. ఒకవేళ నిన్ను కూడా వేసేసారేమోనని నీ గురించే జాలి పడుతున్నా. ఏంటి వెళ్ళిపోతున్నావా? అయినా నీకు ముందే చెప్పాను కదా నీ వల్ల ఏమీ కాదని.
ఈ మాత్రం దానికి ఢిల్లీ నుంచి రావాలా? మ్మ్. మ్మ్. ఇది హతుల రీపోస్ట్ మార్టం రిపోర్ట్. వాళ్ళ బాడీలో కళ్ళు కిడ్నీలు లేవని తెలియదు. హంతకులు మనుషుల్ని చంపి వాళ్ళ అవయవాలు తీసుకున్నారంటానికి సరైన ఆధారాలు లేవు. హంతకులు ఒక చిన్నపిల్లాడిని, ఒక దొంగని మన డిపార్ట్మెంట్ ఎస్ఐనే చంపేశారు. ఈ కేసును సాల్వ్ చేయడం మన పోలీస్ డిపార్ట్మెంట్కే ఒక సవాలైంది. డోంట్ యు నో? ప్రజల ధన మాన ప్రాణాలకి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన మన పోలీసులే ఇలా రమ్ము కొడుతూ రెస్ట్ తీసుకుంటుంటే ఇలాంటి అడ్రస్ లేని నేరస్తులు వీధికొకడు పుట్టగొడుగులా పుట్టుకొస్తాడు. నిన్న ఎస్ఐ దయానంద్, ఈ రోజు నేను, రేపు నువ్వు. మనం చేతులు ముడుచుకొని కూర్చుంటే ఎవరిని మిగల్చకుండా చంపేస్తారు. పోలీస్ మస్ట్ బి అలర్ట్ వెన్ పీపుల్ ఆర్ అండర్ ఫియర్. అండర్స్టాండ్? నాకు దొరికిన ఆధారాలతో ఎవరు కోఆపరేట్ చేయకపోయినా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేస్తాను. హంతకుల్ని పట్టుకు తీరుతాను. దట్ ఈస్ అశోక్ కుమార్. మనిషిని చూస్తుంటే ఎరగ తీసేటట్టున్నాడు కదా సార్. ఎక్కడో కాలినట్టుంది సార్. అయ్య బాబా.